శుభోదయం మిత్రులారా. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత హైదరాబాదు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని అప్పుడు పార్లమెంటు ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినారు. సో మనకు 2014 నుంచి 2024 వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉంది. కాకపోతే అప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మనకు కొత్త రాజధాని కావాలని అమరావతి ప్రయత్నించడము, ఆగమేఘాల మీద వచ్చి మన ఎంప్లాయీస్ అందరినీ అమరావతికి పిలిపించి అమరావతి ఏరియా మొదటగా 5,000 ఎకరాలు, తర్వాత 30,000 ఎకరాలు, 60,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకొని దానికి కొంచెం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి తర్వాత వచ్చిన ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవడం, దాంట్లో కొంచెము ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజధాని ఉంటుంది అని చెప్పడం, తర్వాత గెలిచిన తర్వాత అది అనుకూలంగా లేదు, మనకు నది దగ్గర ఎప్పుడు అది ఉండకూడదు, వరదలు వచ్చే ప్రమాదం ఉంది, ప్లస్ అది సెంటర్ కాదు, కొంచెం ఇప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేస్తే అంతగా వెంటనే లాభాలు రావు, అది మనం రైతులకు పంచలేము అనే ఒక ప్రశ్నోత్తరాలతో వైజాగ్ మార్చడానికి ప్రయత్నించి వైజాగ్ మార్చడానికి కూడా దాని తర్వాత దాని మీద కోర్టులు కేసులు, దాన్ని కోర్టు కూడా ఆపడము, దానికి వెళ్ళాలా వద్దా అనే డైలమాలోనే మళ్ళీ ఎలక్షన్స్ రావడము, చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే ఎలక్షన్కు వెళ్ళడము, ఎలక్షన్లో గ్రాండ్గా కూటమి గెలవడము, దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతి రాజధాని పనులు మొదలు పెట్టడము, ఈ అన్నిటి పరిణామాల మధ్య మనకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలని చెప్పి మన అపోజిషన్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించిన, అది కాదు మనకు అది అనువైనది కాదని ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా మన ప్రజలలో వచ్చిన ఎలక్షన్స్లో ఉన్న రిజల్ట్స్ని బట్టి అమరావతి మ్యాండేట్గా కూటమి నేతలు భావించి మన కేంద్ర ప్రభుత్వంతో, ఇప్పుడు కూటమి కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్తో మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడే ప్రాసెస్లో దానికి మోడీ ప్రభుత్వం పెద్దలు రాబోయే పార్లమెంట్ సెషన్స్లో దీన్ని ప్రస్తావన తెచ్చి దీనికి ఒక ఐడెంటిటీ, గవర్నెన్స్, చట్టబద్ధత కల్పించాలనేసి ఒక మనకు చర్చలు అయితే మొదలైనాయి. సో దానికి కూటమి నేతలు కొంచెం ఒత్తిడి చేయడం, మాకు అమరావతి ఉండాలి, దానికి ఒక చట్టబద్ధత కల్పించాలని అడగడము, దానికి బీజేపీలో ఉన్న పెద్దలు కూడా సానుకూలంగా స్పందించడము, దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, రాబోయే మన పార్లమెంట్ సమావేశాలలో దానికి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు మనకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వర్గాల న్యూస్ అయితే అందింది. సో దీంతో కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు అఫీషియల్గా అమరావతి రాజధాని అన్నట్టు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో రాజధాని ఇది అనేది ఒకటి ఫిక్స్ అయినట్టు ఉంటుంది. రేపొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా తను ఏదైతే డెవలప్ చేయాలనుకుంటారో అది వేరే చోట డెవలప్ చేయొచ్చు, కానీ అమరావతిని మార్చడానికి వీలు లేకుండా ప్రతిసారి వచ్చిన గవర్నమెంట్ అలా ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అనే కన్ఫ్యూజన్, క్లారిటీ ఈ ఇన్క్లారిటీనెస్ లేకుండా మొత్తానికి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నట్టు చట్టబద్ధత రాబోతోంది. ఇట్స్ గుడ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనము రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలు అవ్వడం కంటే మనకు కొద్దో గొప్ప అది ఎలాంటిదైనా అవ్వచ్చు, మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక రాజధాని ఉండడం కరెక్ట్. సో దీనికి మనం స్వాగతించాలి. వీఆర్ వెల్కమింగ్ ద బీజేపీ గవర్నమెంట్.